అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సోనియా గాంధీ పుట్టినరోజు వరకు 40,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు? 26,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? 16,000 కోట్ల రూపాయలు. అంటే చిత్తశుద్ధి వాళ్ళ లోపల ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతున్నది. బ్యాంకు లెక్కలు ఒక రకంగా ఉంటుంది, నువ్వు చెప్పే లెక్క ఒక రకంగా ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సింది ఏంది? క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు కావచ్చు అని చెప్పించి ఆ మూర్ఖుల మాటలు విని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డై ఇవాళ మిత్తికి మిత్తై ఇవాళ అప్పులపాలైపోయారు. ఈ దగాకోరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళు చేశారు, వీళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటే వీళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పి మళ్ళీ అదే పరిస్థితి. పైసలు అట్లా ఉంటున్నాయి, అసలు పైసలకు వడ్డీ పెరుగుతున్నది. ఇలా రైతులకు కావాల్సింది మీరు 2 లక్షలు రుణమాఫీ చేస్తారా, 1,00,000 రుణమాఫీ చేస్తారా? ఒక 1,00,000 అంటాడు, ఇంకోటి 2 లక్షలు అంటారు, ఇంకోటి 3 లక్షలు అంటారు. ఇది కాదు, వాళ్ళకు బ్యాంకులో ఉన్న అప్పు తీర్చాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించాలి. ఇది నిజంగా తీసుకుంటేనే ఇలా మీ పట్ల మీకు రైతు పట్ల విషయం బయటకెళ్తుంది. ఇలా 50,000 లక్షలు రుణమాఫీ చేస్తే రేపు వాళ్ళు కనీసం లోన్ తీసుకునే అవకాశం ఉండదు. ఇంటికా, పిల్లల పెళ్లికా, పిల్లల చదువులకా లోన్ తీసుకునే అవకాశం లేదు. ఈ విషయంలో స్పష్టం చేయాలి. రైతుల రుణమాఫీ అనేది ఇప్పటికీ 70% మందికి రుణమాఫీ జరగలేదు. ఇదంతా ఫేక్. ఇదంతా కూడా ఇలా 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ దోపులాడుతున్నది. 2,500 రూపాయలు ఇస్తానియలేదు, తులం బంగారం ఇస్తానియలేదు, స్కూటీ ఇస్తానియలేదు, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తా అనేది 12,000 మందికి, 12,000 ఉద్యోగాల కోసమే. మరి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చారు? ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు? ఉద్యోగస్తుల విషయం అదే పరిస్థితి. కాబట్టి ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం, మాకంతా మంచి జరుగుతున్నది, మా మాయమాటలు ప్రజలు నమ్ముతున్నారు అంటే ప్రజలు అంత అమాయకులు లేదు. రైతులు ఇబ్బందులు ఉన్నారు. భరోసా ఇస్తానియలేదు, బోనస్ ఇస్తానియలేదు, ఏమి ఇవ్వకుండా తూతుమంతంగా చేస్తే దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. రైతులు అమాయకులుగా భావిస్తున్నారు వీళ్ళు. రైతులు అమాయకులు కాదు, వాళ్ళు పుట్టాడు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ అప్పులో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్స్తేనే రైతులు 2 పార్టీలను గుర్తిస్తారు. 2 పార్టీలు కూడా మోసపూరితమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది, సబ్సిడీ రూపేణ. కానీ ఇలా 1 ఎకరానికి దాదాపు 20,000కు పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నది, కిసాన్ సమ్మాన్తో పాటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్వేతపత్రం విడుదల చేస్తలేదు. ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు? బ్యాంకులు ఏం చెప్తున్నాయి, మీరే చెప్తున్నారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారు? ఎంత బడ్జెట్ కావాలి? శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు? ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల క్లారిటీ వస్తుంది. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.